ఫ్రెండ్స్ చూడండి ఈ కాపీ చెట్టుకైతే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కాపు రావడం వచ్చిందనమాట ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా బాగానే వచ్చింది, కానీ ఈ సంవత్సరం అయితే ఈ విధంగా కాపు రావడం చూడండి ఒకసారి. ఇవిగోండి ఫ్రెండ్స్, ఇవి మంచి మిరియాలు అంటారు అనమాట. మంచి మిరియాలు అంటారు వీటిని. ఫ్రెండ్స్ ఇది ఒక చెట్టు చూడండి ఫ్రెండ్స్, కాపీ చెట్టు. లాస్ట్ ఇయర్ కూడా ఇది చాలా గుత్తులుగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా మరి ఇది కాపు అయితే చాలా బాగా వచ్చిందనమాట. చూడండి ఒకసారి ఎలా వచ్చిందన్నది. లైక్ చేయండి. కాపీ అన్నమాట ఇది. మా ప్రాంతంలో ఇదే కొత్తగా వేసాం మేము తోట. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మంచి మిరియాలు అనమాట ఇది అయితే మేము ఈ సిల్వర్ చెట్టుకు నాటైతే మినిమము 3 years అవుతుంది అనమాట. ఈ 3 సంవత్సరాల్లోనే ఈ మంచి మిరియాలు అయితే మరి ఈ విధంగా సిల్వర్ చెట్టుకైతే చుట్టూన మరి ఈ విధంగా మరి అది అంటుకొని ఈ విధంగా అయితే కాపు రావడం జరిగింది. ఇదే ఫస్ట్ కదండి. ఫస్ట్ కావడంతో మరి కొద్దిగా మంచి మిరియాలు అయితే కాపు వస్తుందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచి మిరియాలు చూడండి. కాపు అయితే కొద్దిగా వచ్చింది, ఎక్కువ అంటే రాలేదన్నమాట కాపు. ఇంకా 2 years నుంచి అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట కాపీ. మాకైతే ఇది ITDA నుంచి ఇచ్చారు. దీని పేరు వచ్చేసి చంద్రగిరి అనమాట. ఇది చిన్న వయసు నుంచే ఇది కాపు వస్తుందని అయితే మాకు ట్రైనింగ్లో కూడా చెప్పారు. చాలామంది కూడా మరి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తుంటారు అనమాట. టాటా ట్రస్ట్ నుంచి అయితే వస్తుంటారు. చూడండి, ఇవే అనమాట చంద్రగిరి మొక్కలు. ఈ డిస్టెన్స్లో అయితే మరి ఉడవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే స్టార్టింగ్ కాబట్టి కాపు అయితే ఈ విధంగా వచ్చింది. ఈ మొక్కలు వేసి అయితే ఇప్పటికే 3 years అవుతుంది. 3 yearsలోనే అయితే 2 yearsలోనే మొక్క బాగా ఎదిగిందనమాట. దీన్ని గుప్పు చేయడం తువ్వడం వల్ల మొక్క అయితే బాగా ఎదిగి మరి ఈ విధంగా కాపు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా, మంచి మిరియాలు అన్నమాట. ఇదైతే బాగా రావడం జరిగింది. అడవి నేరేడు పళ్ళు చెట్లకు అయితే వీటిని కూడా అతికించడం జరిగిందనమాట. ఇది బాగా ఎదిగైతే ఇక్కడైతే కాపు చాలా బాగా వచ్చిందనమాట. మంచి మిరియాలు చూస్తున్నారు కదా ఈ వీడియోలోని. చూడండి ఫ్రెండ్స్, 5 సంవత్సరాల కష్టం అన్నమాట ఈ తోట వేయడం అంటే. ఫ్రెండ్స్ ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, కాపీ అన్నమాట. ఇది చంద్రగిరి కాపీ అనేసి అంటారు. నేనైతే మీకు ఈ వీడియోని ఈరోజు ఖచ్చితంగా మా యొక్క తోటలో కాపు కాసే కాపీ గురించి మీకు చూపించాలనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, స్టార్టింగ్ ఈ విధంగా కాపు రావడం జరిగింది. ఇదైతే బాగా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, దీని పేరు చంద్రగిరి. చూస్తున్నారు కదా ఏ విధంగా కాపు వచ్చిందన్నది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైతే ఒక వీడియో చూస్తున్నారో మీరు కూడా మీ యొక్క ప్రాంతాల్లోని కాపీని అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని పండించడం వల్ల మన ఆర్థికంగా కూడా కొద్దిగా డబ్బు విషయంలో మరి మన యొక్క అవసరాలను తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ కాపు అన్నమాట. ఇలా కొన్ని చెట్లు అయితే ఈ విధంగా వచ్చాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే అసలు రాలేదు కాపు. అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే మరి ఈ విధంగా ఎక్కువగా కాపు రావడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఇలా తోట చుట్టూ తిరుగుదాం. కొన్ని మొక్కలు అయితే చూడండి ఇంకా ఎదగలేదన్నమాట. కొన్ని మొక్కలు ఎదగలేదు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే కొద్దిగా బలంగా పెద్దగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది ఈ మొక్కలు కూడా. చూస్తున్నారు కదా, అడవి అయితే అంతగా లేదనమాట. లైట్గానే మొక్కలు కూడా ఎదిగి ఉన్నాయి. ఫ్రెండ్స్ మరి ఈ తోట మధ్యలోనైతే ఈ దుంపలు అయితే నాటాను. తెల్ల దుంపలు అన్నమాట. చూడండి, కర్రపెండలం దుంపలు అంటారు వీటిని. ఇవైతే ఇంకో 1-2-3 months నుంచి అయితే ఇవి దుంపలు ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా దిగలేదు. చెట్టు అయితే చూస్తున్నారు కదా. ఇవిగోండి ఫ్రెండ్స్, అల్లాలు. ఇవి మా ప్రాంతంలో ఈ నేచురల్ అల్లం అయితే మేము పండించుకుంటాము. చూడండి, అల్లం పేస్ట్ కొనుక్కోకుండా కూడా ఈ అల్లాన్ని అయితే మరి మా తోటలో అయితే నాటడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అల్లం పువ్వు ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అల్లము భూమి నుంచి అయితే ఏ విధంగా మరి పెగులుకుంటూ వచ్చిందో చూడండి ఒకసారి. అల్లం తోట అన్నమాట. ఇదే స్టార్టింగ్ నేను వేసాను
దీన్ని షార్ట్ వీడియో కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం తోట మొత్తం తిరిగేద్దాం. తోట చాలా పెద్దదే అనమాట, 1 ఎకరం అవుతుంది ఫ్రెండ్స్ తోట అయితే. ప్రజెంట్ ఇది మొత్తం కాపీ మొక్కలే కనిపిస్తున్నాయి చూడండి, ఎక్కడ చూసినా కూడా. చిన్న చిన్న చెట్లలో కూడా మిరియాలు అయితే ఈ విధంగా అతికించడం జరిగిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పైన పక్క కాపీ అనమాట. ఇక్కడైతే కాపు సరిగా రాలేదు, చూస్తున్నారు కదా. కొన్ని చెట్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది ఫ్రెండ్స్, చూడండి చాలా హైట్గా ఎదిగాయి కొన్ని కాపీ మొక్కలు అయితే. ఇవిగోండి అనమాట, మొత్తం చంద్రగిరే. అక్కడక్కడ మిక్సింగ్ అయితే S9 S5 అనేసి వాటి రకాల్సి ఉంటాయి కదండి, అవి అయితే మధ్య మధ్యలో ఉన్నాయన్నమాట కాపీ. ఇవి కొన్నేమి చంద్రగిరి వేసాము, ఎందుకంటే ఇవి వెంటనే కాపు వస్తాయని అయితే చెప్పారనమాట. ఇలాంటి S9 S5 మొక్కలు అయితే కొన్నే ఉన్నాయి. ఎక్కువగా కాసేదైతే ఈ చంద్రగిరినే ఫస్ట్ మరి నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చిన్న చిన్న చెట్లు కూడా మంచి మిరియాలను అయితే మరి అతికించామన్నమాట. ఈ సంవత్సరం అయితే ఎక్కువ కాపు రాలేదు, ఇది లాస్ట్ ఇయర్ అయితే బాగా కాపు వచ్చింది చిన్న చెట్టే. కానీ ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క చెట్లు ఇవి పసుపు అన్నమాట, అడవి పసుపు అంటారు వీటిని. ఈ అడవి పసుపు చెట్లు అయితే నేను ఇక్కడ కొద్దిగా నాటడం జరిగింది మా కాపీ తోటలోని. ఇవి మెడిసిన్కి పనికి వస్తాయి అనేసి అయితే అన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇవిగోండి జాంకాయలు అనమాట. మా కాపీ తోటలో ఈ విధంగా జాంకాయలు కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ జాంకాయలు. ఈ చెట్టు నిండా జాంకాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు నిండా అయితే జాంకాయలు అన్నమాట. మా తోటలో అన్నీ దొరుకుతాయండి, అలాగే పైనాపిల్స్ కూడా దొరుకుతాయి. ఈ సంవత్సరంలోనైతే పైనాపిల్స్ ఒక 50 కాయల వరకు అయితే ఇక్కడ కాయడం జరిగింది. చూడండి తోట కూడా ఉంది కాపీ మధ్యలో, పైనాపిల్స్ కూడా మరి ఈ విధంగా మొక్కలు అయితే నాటామన్నమాట. చూడండి ఇదిగోండి, ఈ చెట్లో కూడా మంచి మిరియాలను అయితే మేము ఎక్కించామన్నమాట. ఈ విధంగా అయితే కాపు కాసింది, చూస్తున్నారు కదా మీరు వీడియోలోని. చూడండి ఫ్రెండ్స్, ఈ డిస్టెన్స్లోనైతే మేము ఈ విధంగా అయితే పైనాపిల్ మొక్కలు నాటేసాము. చూడండి ప్రజెంట్ ఇప్పుడైతే మనం తిరిగి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. కొన్ని చెట్లు అయితే ఈ విధంగా అయితే మరి హైట్గా అయితే ఎదిగిపోయాయి. ఇక్కడ చూడండి కాపీ కూడా మరి పండబోతుంది. కొన్ని కాపీకలు అయితే ఈ విధంగా ఎర్రగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ పండడానికి అయితే ఇంకా సిద్ధంగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇదైతే పండిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మరి ఈ వీడియోలోనైతే మా కాపీ తోట గురించి మీకు చూపించడం జరిగింది, చూశారు కదా. చాలా చాలా చిన్న చిన్న చెట్లు అన్నమాట, అయినా కూడా కాపు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. దేవుడి దయ వల్ల ఈ విధంగా కాపు రావడానికి మరి మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. దేవుడి దయ వల్ల అయితే ఈ విధంగా కాపు వచ్చింది చూడండి. ఫ్రెండ్స్ మా కాపీ తోటలోనైతే అరటి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. మాకు అరటికాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ తోట చుట్టూనే కూడా అరటి గెలలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి.